సమాజం దృష్టికి తేవాలే, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలే, ప్రధాన ప్రతిపక్షంగా మా పని చేయాలని మేము ఆ పనిలో నిమగ్నమై ఉన్నాం. మరి ఎందుకు గురుకుల బాటను అడ్డుకుంటున్నది నీ ప్రభుత్వం? పోలీసులతో అధికారులతో మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద కేసు పెట్టించునని నేను అడుగుతా ఉన్నా. మా విద్యార్థి నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. సమాజంలో జరుగుతున్న దోపిడీని అడ్డుకొని మీరు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించినందుకేనా నిన్న మా నాయకులు మొత్తం మా గౌరవ ఎమ్మెల్యేలందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి దాదాపు 16-17 గంటల పాటు నిర్బంధించడమేనా మీరు అంబేద్కర్ గారికి ఇచ్చే నివాళని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ చివరిగా నేను ఈ కాంగ్రెస్ పార్టీని అడిగేది ఒకటే. ఇప్పుడే పెద్దలు మధుసూదనాచారి గారు చెప్పినట్టు రాజ్యాంగ రక్షకుడిగా పోజులు కొట్టే రాహుల్ గాంధీ నీకు ఉత్తరప్రదేశ్లోకి రానియకపోతేనేమో ఉక్రోషం వస్తున్నది. నేను ఉత్తరప్రదేశ్లో నిన్ను పర్యటించనీయకపోతే నేను ప్రతిపక్ష నాయకుడిని నన్నెందుకు తిరగనీయరు అంటున్నావు. మరి మేము ప్రజలు ఎన్నుకున్న నాయకులం కాదా? మేము ప్రజాప్రతినిధులం కాదా? మా మధుసూదనాచారి గారు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు కాదా? నీకే హోదా అయితే పార్లమెంట్లో ఉన్నదో మా మధుసూదనాచారి గారికి తెలంగాణలో అదే హోదా లేదా? మరి ఎందుకు ఇక్కడ గొంతు నొక్కుతున్నది నీ కాంగ్రెస్ ప్రభుత్వం?